వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాలంటే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు ఎట్లా ఉందంటే పటాక్స్ల పండుగ అంటేనే చాలా మంది ఇంట్రెస్ట్గా పేల్చే పండుగ ఇది. భారీ ఎత్తున హైదరాబాద్ నగరంలో అయితే చేస్తారు. ఇప్పుడు అలాంటి ఈ పటాసులను కొట్టే విధంగా అంటే ఈ పటాసులు పేల్చేటప్పుడు పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మనతో పాటు సరోజిని మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. ముందుగా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సార్, ఈ పటాసుల పండుగ పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చాలామంది వైభవంగా జరుపుకునే పండుగ ఇది. సో ఏ విధంగా దీన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా మరి ఈ పటాసుల పండుగ వల్ల ప్రమాదాలు జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరి దీపావళి పండుగ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కంటికి కానీ ఒంటికి కానీ ఎటువంటి నష్టం జరిగే అవకాశం ఉండదు. జాగ్రత్తల విషయానికి వస్తే ముఖ్యంగా పటాకులు కాల్చే సందర్భంలో విశాలమైన మైదానంలో కాల్స్తే ప్రమాదాలు జరిగే ఆ సంఘటనలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇళ్లలో కానీ షాపుల్లోని కాలుస్తే, ఇరుకైన ప్రదేశంలో కాలుస్తే ఈ పటాకుల కాల్చడం వల్ల ప్రమాదం తీవ్రత ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు పటాకులు కాల్చిన వాళ్ళకే కాకుండా అటు రోడ్డు పైన వెళ్ళే పాదచారులకు కానీ, బైక్ పైన వెళ్ళే రైడర్స్ కానీ వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విశాలమైన మైదానంలో మనం పటాకులు కాలిస్తే ప్రమాద తీవ్రత ఉంటుంది, ప్రమాదాలే జరగకుండా ఉంటుంది. అదే కాకుండా పటాకులు కాల్చే సందర్భంలో ఒక బకెట్ నీళ్ళు పక్కన పెట్టుకొని కాలిస్తే చాలా మంచిది. ఎందుకంటే ప్రమాదం జరిగిన వెంటనే మా పరిశుభ్రమైన నీళ్ళతో ఆ గాయాన్ని మనం క్లీన్ చేసినట్టయితే మనకు ప్రమాద తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ప్రమాదాలు అనేటివి మేజర్గా ఎక్కడ తలిగే అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు పటాసులు అంటే బాగా పేల్చే వాళ్ళ దగ్గర ఎక్కడ ఎక్కువగా గాయాలు జరిగే అవకాశం ఉంటుంది? సాధారణంగా అయితే పటాకులు కాల్చిన వాళ్ళకే గాయాలు అవుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో పాదచారులకు, ఆ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళకు కూడా పటాకులు కాల్చడం వల్ల వాళ్ళకు కూడా గాయాలు అవుతాయి. ముఖ్యంగా కొన్ని పటాకులు డేంజరస్గా ఉంటాయి. రాకెట్స్ కానీ, ఆటం బాంబులు కానీ, ఇటువంటి పటాకులు కాలిస్తే ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా మనం ఈ పటాకులు కాల్చే దానివల్ల ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. అదేవిధంగా ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకొని పటాకులు కాలిస్తే మనకు కంటికి కానీ ఎటువంటి ప్రమాదం జరగదు. అదే కాకుండా పటాకులు కాల్చే సందర్భంలో పిల్లలు ఎక్కువ గాయమవుతుంటారు. కాబట్టి 100 మంది కంటి ప్రమాదంతో వస్తే 90% మంది పిల్లలే గాయాల పాలవుతారు. కాబట్టి వాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ఆటం బాంబులు, రాకెట్ల వంటి నిషేధిస్తూ, అదేవిధంగా ఈ మధ్యలో మార్కెట్లో చైనా పటాకులు చాలా పెద్ద సంఖ్యలో అమ్మడం జరుగుతున్నది. వాటి వల్ల ప్రమాద స్థాయి ఎక్కువ ఉంటుంది, ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంటుంది. మరి వాటి వల్ల గాయాలైతే శాశ్వతంగా అందులయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఇక పిల్లల విషయానికి వస్తే తల్లిదండ్రుల సంరక్షణలోనే మరి పిల్లలు పటాకులు కాల్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ముఖ్యంగా ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకొని పటాకులు కాల్స్తే వాళ్ళకు ప్రమాదం నుంచి కాపాడిన వాళ్ళం అవుతాం. అందులో ఎలాంటి రసాయనాలు నింపుతారు సార్? ఇప్పుడు చైనా అని చెప్పారు, అంటే పెద్ద పెద్ద పటాకులు ఉంటాయి. అలా ఏమంటారు వాటిని, మిరపకాయ బాంబులు అని చెప్పేసి, మళ్ళీ అంటే లక్ష్యం బాంబులు అని చెప్పేసి ఇలాంటి అందులో ఎలాంటి రసాయనాలు నింపుతారు? అది ఎంతవరకు వ్యాపించే అవకాశం ఉంది? ఏమన్నా బ్రీతింగ్ కూడా ప్రాబ్లం ఉంటుందా? అంటే కర్ణబేరికే కాకుండా, చెవులకు కాకుండా, ముక్కులకు అది గాలిపోయినప్పుడు ఏ విధంగా ఉంటుంది? అలా ఎలాంటి సమస్యలు వస్తాయి? ఈ పటాకులు ముఖ్యంగా ఈ శబ్దం చేసే పటాకులు ఏవైతున్నాయో వాటిలో సల్ఫర్ కానీ, పొటాషియం కానీ కెమికల్ చాలా ఎక్కువ మోతాదులు ఉంటాయి. మరి ఈ పటాకులతో ఒక కంటికే గాయం కాకుండా శరీరంలోని ఇతర భాగాలు కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ పటాకుల నుంచి వెలువడే కాలుష్యం ఏదైతుందో, ఈ పొల్యూషన్తో ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ఆస్తమా కానీ, ఇటువంటి బ్రాంకైటిస్ కానీ, ఇటువంటి జబ్బులు ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు చెవికి సంబంధించిన ఈ సౌండ్ పొల్యూషన్ ఏదైతే ఆటం బాంబులు కలిస్తే చెవికు సంబంధించి కర్ణబేరి పగిలిపోయి చోటి వాళ్ళైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దాంతోపాటు గుండె వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లు
మరి ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల హార్ట్ అటాక్కు మళ్ళీ గురయ్యే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అన్ని విధాల మరి పటాకులు నిషేధించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మరి ఢిల్లీ గవర్నమెంట్ చూసినట్టయితే అక్కడ దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం నిషేధించడం అయినది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలు ఈ పటాకులను నిషేధించాలి. మరి ముఖ్యంగా చైనా పటాకులను నిషేధించాల్సిన అవసరం. అంటే సో ఇప్పుడు ఇది ప్రజలు ఈ విధంగా ఉంటే ఏ వయసు వాళ్ళు ఎక్కువగా ఈ ప్రమాదాలకు గురవుతున్నారు? మళ్ళీ అంటే ఎక్కువగా ఏ వయసు వాళ్ళు కాలుస్తే బాగుంటుంది? మిడిల్ వయసు వాళ్ళ, లేకుంటే చిన్నపిల్లల, పెద్దవాళ్ళ? ఇప్పుడు మీరు చెప్తున్నారు అనేక సమస్యలు ఉంటాయి పెద్దవాళ్ళకు, గుండె జబ్బులు కూడా, కొంతమందికి సౌండ్ పొల్యూషన్ పడదు. వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే ముఖ్యంగా ఎలాంటి వాళ్ళు ఈ ప్రమాదాలకు ఎక్కువ గురవుతున్నారు? ముఖ్యంగా నేను నా సరోజినీ దేవి హాస్పిటల్లో 20 ఏళ్ళ నుంచి నేను పనిచేసిన ఒక సూపరింటెండెంట్గా ఉండి చాలా మటుకు ఒక 100 మంది పేషెంట్లు పటాకుల గాయంతో వస్తూ అందులో 90% మంది చిన్నపిల్లలే ఉన్నారు. చిన్నపిల్లల్లో చాలా కార్నియా అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. కన్ను అనేది యాజ్ ఇట్ ఈజ్ ఏ సెన్సిటివ్ పార్ట్. మరి దానికి చిన్న గాయమైనా మరి శాశ్వతంగా అందులో అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఎక్కువ మోతాదుల్లో మరి గాయపడేది చిన్నపిల్లలే. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది. మీ పిల్లల కళ్ళు కాపాడుకోవాలంటే మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెవికి ఎంత పోటు, ఎంత సౌండ్ వస్తే చెవి తట్టుకోగలుగుతుంది సార్? అది రకరకాలుగా ఉంటుంది. దాంట్లో డీసిబుల్ అని ఏం లేదు. మన ఈ ఆటం బాంబు తీవ్రత ఉంది కదా, ఎక్కువ తీవ్రమైన శబ్దం చేసే ఆటం బాంబులు వాటి సౌండ్ సరిపోతుంది టు డ్యామేజ్ ద మరి ఎయిర్ కానీ, అదేవిధంగా హార్ట్ అటాక్ రావడానికి మన ఈ ఆటం బాంబులు కాల్సిన శబ్దం ఏదో దాంతో వారికి ప్రమాదం జరిగింది. అంటే ఈ రోజు దీపావళి కాబట్టి ఈరోజు నైట్ అంతా హైదరాబాద్ అంతా మారు మోగిపోతుంటుంది పటాస్ కాయలతోటి పటా అని. సో ఇప్పుడు మరి మూగజీవుల పరిస్థితి ఏంటి? కొంతమంది ఎంతో ఇష్టంగా ఇండ్లల్లో కొన్ని కుక్కలను కావచ్చు, పిల్లులు కావచ్చు, రకరకాల జీవరాశులను ఇండ్లలో పెంచుకుంటారు, పక్షులను కూడా. వాటి పరిస్థితి ఏంటి మరి? అవి తట్టుకోగలుగుతాయా ఈ సౌండ్కి? తప్పకుండా వారికి కూడా కుక్కలకు కానీ జంతువులకు కానీ చెవులు ఉంటాయి. వాటికి కూడా కొన్ని సందర్భాల్లో పటాకుల వల్ల గాయాలు అవుతాయి. శరీరానికి కానీ, అదేవిధంగా కంటికి కానీ, అదేవిధంగా మరి ఇటువంటి శబ్ద కాలుష్యం వల్ల అవి కూడా చెవులు పోయే ప్రమాదం ఉంటాయి. చోటి అది మరి వినికడి శక్తి పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటికి మూగజీవులు అవి చెప్పుకోలేవు. కానీ వాటి విచిత్ర ప్రవర్తన వల్ల వాటిని మనము గ్రహించగలుగుతాం డ్యామేజ్ అయిందా లేదా అని. అదేవిధంగా ముఖ్యంగా మన ఇంట్లో ఉండేది కుక్కలు. వాటికి ఎటువంటి గాయమైనా మంచినీళ్ళతో కడగండి. కంటికి గాయమైతే మీ దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ని సంప్రదించండి. ఓకే, చివరిగా మా టీవీ నుండి మీరు ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈరోజు ఈ పండుగ సందర్భంగా? మనము ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకునే పండుగనే దీపావళి. చిన్న పెద్ద తారతమ్యం లేదు. కుల మతాలకు అతీతంగా మరి పటాకుల పండుగ కాలుస్తూ ఉంటాం. దీపావళి పండుగ సెలబ్రేట్ చేస్తుంటాం. మరి ఈ సందర్భంగా మీకు ఒకటే విజ్ఞప్తి, మీ కళ్ళు మీరే కాపాడుతుంది. ఒకవేళ గాయమైతే దగ్గరలోని డాక్టర్ సంప్రదించండి. మీ అంతలో సెల్ఫ్ ట్రీట్మెంట్ అవసరం లేదు. సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు మరి ఏం డ్యామేజ్ అని మీకు తెలియదు. అప్పటికి ఏదో సెల్ఫ్ టెంపరీ రిలీఫ్ ఉండొచ్చు. కానీ డ్యామేజ్లో వచ్చి దీనివల్ల వచ్చే కెమికల్ అనేది లాంగ్ టర్మ్లో మెల్లమెల్లగా కంట్లోకి పాకి కొన్ని రోజుల తర్వాత అందులో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి వాటి ద్వారా సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.